ఎన్నాళ్లుగానో వేచి చూస్తూ ఉన్న నిరుద్యోగులకు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. స్కూళ్లలో భారీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి ఒక మెగా డిఎస్సిని నోటిఫికేషన్ రూపంలో విడుదల చేసింది. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక మెగా డిఎస్సి నోటిఫికేషన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఆ పోస్టులకు మరికొన్ని జత చేసి ఇప్పుడు ఈ కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ప్రభుత్వం. పుష్కర కాలం నుంచి టీచర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు స్వీట్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్లకు తీపి కబురు అందించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. వీటిలో గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ను ప్రభుత్వం జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 2,629 పోస్టులు, భాషా పండితులు 727 పోస్టులు, పీఈటీలు 182 పోస్టులు, ఎస్జీటీలు 6,508 పోస్టులు ఉన్నాయి. ఇక స్పెషల్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. గత డిఎస్సికి 1,77,000 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గత దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే లేదా జూన్ నెలలో డిఎస్సి రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్ లో గణితం, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీ పడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించనున్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు ₹1,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచిన నేపథ్యంలో 46 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. పరీక్షల తేదీలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. త్వరలో తెలియజేస్తామని ప్రకటించింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే టెట్ తర్వాతే టీచర్ పోస్టులు పెంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. బీఎడ్ అభ్యర్థులు 2 లక్షల మంది టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని కోరుతున్నారు.